మనలో ఎవరికైనా చిన్నప్పటి ఇల్లు, ఊరు, మన వాళ్ళు గుర్తొస్తే ఏం చేస్తారు? వీలైతే లేదా వీలు చేసుకొని రొటీన్ లైఫ్ నుండి బ్రేక్ తీసుకొని వెళ్ళి మన వాళ్ళని కలిసి వస్తారు. అదే ఇంటి నుండి, ఊరు నుండి దూరంగా వేరే దేశాల్లో ఉండే వాళ్ళకి మన వాళ్ళు గుర్తొస్తే టకీమని వెళ్ళలేరు. అలా అనిపించిన ప్రతిసారి చిన్నప్పటి ఆటలు, పాటలు, వంటలు గుర్తు చేసుకొని వీలైతే చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆ రోజుకి సాటిస్ఫై అవుతారు. అలానే ఈరోజు నేను కూడా చలికాలంలో ఎక్కువగా చేసుకునే మా చిన్నప్పటి ఇంటి వంట అయిన టమాటా మెంతి కూర చేశాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా కడాయిలో నూనె వేసుకొని తాలింపు గింజలు వేశాక అవి కాస్త చిటపటమన్నాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక చిటికెడు పసుపు, వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చాక దంచి వేయడం ఇష్టము. సో నేను అలానే వేశాను. కరివేపాకు ఇవన్నీ వేశాక చక్కగా మగ్గించి అప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి దాంట్లోనే కాస్త పసుపు, ఉప్పు, కారం తగినంత రుచికి సరిపడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసినట్లయితే ఆ వేడికి ఆ టమాటాలు చాలా చక్కగా కుక్ అవుతూ ఉంటాయి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి మనం అప్పటికే 2-3 సార్లు చక్కగా వాటర్తో వాష్ చేసి క్లీన్ చేసి రెడీ పెట్టుకున్న మెంతి ఆకులన్నింటినీ ఆ టమాటో కర్రీలో వేసేసి చక్కగా కలుపుకొని ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టేసినట్లయితే ఆ టమాటో మెంతి కూర రెండు కూడా కలిసి కుక్ అవుతూ చాలా చక్కగా మంచి స్మెల్ అనేది అయితే వస్తూ ఉంటుంది కిచెన్ అంతా కూడా. నాకు ఇప్పుడు ఈ టైంలో కొంచెం కన్సిస్టెన్సీ కావాలి అనిపించింది, చాలా దగ్గరకు అవుతుంది అనిపించి ఒక 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను. అది మీకున్న టమాటో, మీరు తీసుకునే టమాటో క్వాలిటీని బట్టి కొన్ని టమాటోస్ ఎక్కువ వస్తుంది వాటర్, కొన్ని తక్కువగా ఉంటాయి. సో అలా చూసుకున్నాక ఇక్కడ నేను ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర మెంతుల పౌడర్ 1 స్పూను యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేశాను. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేశాక ఓపెన్ చేసి చూస్తే మనకు కర్రీ ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇలానే రైస్తో పాటు, చపాతీతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా వేరియేషన్స్ కావాలంటే ఇంకొంచెం దగ్గరికి చేసి ఫ్రై లాగా అందులో పనీర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఈరోజు సింపుల్గా నాకు ఇలానే తినాలనిపించింది కాబట్టి ఇలానే ఉంచుకున్నాను. మీకు ఇష్టమైన మీ ఇంటి వంట ఏంటి నాకు కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పడమర లయలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.